ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో ఈ జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్ట్ 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రవణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను నోచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి కూడా అధిపతి శని భగవానుడే. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ కుంభరాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే కనుక లగ్నంలోనే రాహు ఉన్నాడు, 2వ ఇంట్లో శని ఉన్నారు. ఆ శని కూడా వక్రగతిలో మళ్ళీ కుంభంలోకి వస్తారు. అలాగే మిథునంలో శుక్రుడు, గురువు ఉన్నారు. కర్కాటకంలో రవి, బుధుడు ఉన్నారు. కుజుడు, కేతు ఏమో సింహంలో ఉన్నారు. కుజుడేమో కన్యలో ఉన్నారు. అయితే ఈ రవి 17వ తారీఖున 17 ఆగస్టున ఇక్కడ కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు. అదే శుక్రుడు 21వ తారీఖున 21 ఆగస్టున మిథునంలో ఉన్న శుక్రుడు కర్కాటకంలోనికి వస్తారు. అయితే వీరికి ఈ కుంభరాశి వాళ్ళకి 6వ ఇంట్లో రవి సంచారం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వ్యాపారం బాగా విస్తరిస్తుంది, వ్యాపారం బాగా జరుగుతుంది అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడైనా బ్రాంచ్లు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇది మంచి కాలంగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి అనుకున్న ప్రమోషన్లు వస్తాయి, అనుకున్నటువంటి ఇంక్రిమెంట్లు వస్తాయి, లేదా వాళ్ళు కోరుకున్న చోటుకు బదిలీలు ఉంటాయి. అలాగే అధికారులు వీళ్ళని మెచ్చుకోవడం జరుగుతుంది. వీళ్ళకి మంచి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్స్ అలాంటివి, లేకపోతే గుర్తింపు, ఆఫీసులో ఏదో ఒక రకమైన గుర్తింపు, అది చాలా మంచిది. ఏ ఉద్యోగస్తుడికైనా ఆఫీసులో అందరి ఎంప్లాయీస్ లో కంటే నువ్వు గొప్ప అని చెప్పినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అలాగే ఉద్యోగులు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో విభేదాలు ఉండే అవసరం ఉంది. అందువల్ల వీళ్ళు కొంచెం సహనాన్ని పాటించి, ఈ రాశి వారు వీళ్ళే సహనంగా ఉండి కుటుంబంలో వచ్చేటటువంటి విభేదాలు అవి
పెద్ద పెద్దవి అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక కాస్త సంయమనం పాటించి ఎవరిది తప్పో తెలుసుకుని వాళ్ళని బుజ్జగించి కుటుంబంలో విడిపోకుండా కుటుంబాన్ని కలిపి ఉంచాలి అనేటటువంటి తాపత్రయం వీళ్ళు చూపించి ఆ కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది. విద్యార్థులకి మంచి నైపుణ్యం సాధిస్తారు, కొత్త కోర్సులు నేర్చుకుంటారు. ఒకవేళ నేర్చుకోలేని వాళ్ళు ప్రయత్నం చేయండి. కొత్త కోర్సు నేర్చుకోవడం వల్ల మీ నైపుణ్యం పెరుగుతుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. వీరు అందరికీ ఉపకారం చేస్తారు. ఎవరు వీళ్ళని సహాయం అడిగినా కూడా వీళ్ళు ఉపకారం చేస్తారు. అలా ఉపకారం చేయడం వల్ల వీళ్ళకి ఆత్మీయులు పెరుగుతారు. ఆత్మీయులు అంటే వీళ్ళు ఒకళ్ళకి ఉపకారం చేసినప్పుడు వాళ్ళు మంచి సహృదయంతో వీళ్ళు ఎంత ఉంటారు, వాళ్ళు అంత మంచి మనసుతో వీళ్ళని పొగడడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట. ఎప్పుడు మనం మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మనకి చేతనైనంత ఉపకారం ఎదుటి వాళ్ళకి చెయ్యాలి. దానివల్ల మనకి మంచి జరుగుతుంది. 10 మంది మనల్ని చూసి మనతో సంతోషంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. దానివల్ల వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయన్నమాట. విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి ధన లాభం ఉంది. ఏ రకంగా మీరు ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకమైన ఆదాయం మీరు పొందుతారు. అందువల్ల మీకు మంచి ధనం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండొచ్చు. అలాగే స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తుంది కనుక ఎవరైతే స్థిరాస్తులు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. అయితే కుటుంబంలో కొన్ని చికాకులు కొంతమంది వల్ల లేదా ఒకరిద్దరి వల్ల ఏవో చికాకులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబం విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ నెలలో. అలాగే ఈ మాసంలో 5 శుక్రవారాలు మహాలక్ష్మి పూజ ఉంది కనుక మహాలక్ష్మిని పూజించి ఆమె ఆశీర్వాదం పొందండి. 27వ తారీఖున గణపతి పూజ చేసి వినాయక చవితి కనుక ఆయన ఆశీర్వాదం పొందండి. అన్ని విఘ్నాలని ఆయనే తొలగిస్తారు. తదుపరి రాశి చివరి రాశి మేనరాశి. ఈ రాశికి అధిపతి గురువు. మేనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ రాశికి అధిపతి గురువు. వీరికి పంచమంలో రవి ఉన్నారు. అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే. అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే 5వ ఇంటి కారకుడు రవే. అట్లాగే వీరికి ఇప్పుడు మీనరాశి నుంచి 5వ ఇంట్లో రవి ఉన్నారు. అంటే పంచమం అంటే మంచి ఆలోచన, మంత్రసిద్ధి, పిల్లలు ఇవన్నమాట. అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా, ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట. అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు. వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు. అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు. పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి. ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఏ రకంగా ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు. అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో. అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట. ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది, వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది. వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అనమాట. అలాగే వీళ్ళకి మంచి జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో. వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారో, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది. ఇంకా ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి. వాళ్ళ గొడవల్లో మీరు కలుగజేసుకోకండి. అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి. ఇక ఈ మాసంలో
శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి కనుక 5 శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అలాగే గణపతిని 27వ తారీఖు గణపతి వినాయక చవితి అయింది. ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు. జై హింద్.